తెలుగుదేశం, బీజేపీ, జనసేన 2019లో 2014లో కలిసి పనిచేసినప్పుడు ఎలాగైతే మనం విజయం సాధించామో, మన రాష్ట్రాన్ని ఎలాగైతే అభివృద్ధి చేశామో, రేపు 2024లో కూడా జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపించడానికి మన రాష్ట్ర అభివృద్ధి కోసం, మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మనందరూ కూడా ఐకమత్యంగా రేపు 2024లో మన ఎస్కోర్ కాన్ఫరెన్స్ కూడా జనసేన తెలుగుదేశం అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని, మన విజయనగరం జిల్లాలో తెలుగుదేశం అనేది కంచుకోట, అలాగే సెకండ్ ప్లేస్ లో జనసేన కూడా జిల్లాలో ఫస్ట్ ప్లేస్ లో ఉందని నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. మన టీడీపీ ఓటు బ్యాంకు 80,000 వరకు ఉంది. అంత గాలిలో కూడా 80,000 ఓటు బ్యాంక్ పడింది. మన జనసేనలో 40,000 ఉన్నాయి. 1,20,000 ఓట్లు అంటే మనం 30,000 మెజార్టీతో కలుగుతున్నాం. రేపు నేనందరూ మనం చేయాల్సింది ఏంటంటే, కార్యకర్తలందరూ కూడా, జనసేన తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఓటర్లని పోలింగ్ బూత్ తీసుకెళ్లి మన ఓటర్ ఆయుధాన్ని వినియోగించుకొని ఈ యొక్క సైకో ముఖ్యమంత్రిని జైలు పంపించదామని నేను అందరూ కూడా సంసిద్ధం అవ్వాలని కోరుకుంటున్నాను.